అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. డైవర్షన్ రాజకీయాలు చేయడం వైకాపా నాయకులకే చెందిందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండపేట టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే తోట ఆధ్వర్యంలో మండపేట నియోజకవర్గంలో కోటి సంతకాల పేరుతో ప్రజలను పక్కదోవ పట్టించేందుకే ర్యాలీలు నిర్వహిస్తున్నారన్నారు. ఏడాదిన్నర కాలంగా ఏమి చేయాలో పాలుపోక కూటమిపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇవి చూసి మరోసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. వైకాపా నాయకులు చెబుతున్నట్టు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం లేదని, ఈ పీపీపీ విధానంలో పేద విద్యార్థులకు 1750 సీట్లు పెరుగుతాయని అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ మెడికల్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కేంద్ర నిధులతో తూతూ మంత్రంగా సాగించారన్నారు. ప్రస్తుతం కూటమి తీసుకున్న నిర్ణయంతో నిర్మాణాలు జరగడంతో పాటు 33 సంవత్సరాల్లో పూర్తిగా ప్రభుత్వ పరం అవుతాయన్నారు. దీనివల్ల కాబోయే డాక్టర్లందరికీ కూడా లాభం తప్ప నష్టం లేదని అన్నారు. వైకాపా ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలని, వారి ప్రశ్నలకు పారదర్శకంగా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో నల్లమిల్లి వీర్రెడ్డి, పిల్లా తాతాలు, వీధి ప్రసాద్, సాదా రవిభాస్కర్, గుండం సాయిబాబా, దేవళ్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మండపేట పట్టణంలో ఈ పోటీ సంతకాలు పీపీపీ మోడల్ వ్యతిరేకంగా 60,000 ఏదో మనకి సంతకాలు పెట్టినట్టు, అది పెట్టాలని చెప్పి వాళ్ళే అనుకున్నట్టు, కానీ మేమే నమ్మలేకపోయామని చెప్పి ఆశ్చర్యపోతూ మరి వాళ్ళ కట్టుకథలు చెప్తా ఉన్నారంటే చాలా హాస్యాస్పదం. మరి ఈ విధానం తప్పైనప్పుడు మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎందుకు మీరు అసెంబ్లీలో వచ్చి నిలబెట్టరు? ఆ వారిని 23 ఉన్నాం, మరి మీరు 4 లాగేసుకున్నారు. 4 కాకుండా 19 మంది మాత్రమే మిగిలాం. మరి మేము అందరం వచ్చేవాళ్ళం కదా, అసెంబ్లీ సమస్య మీద అడుగుతుంటే సస్పెండ్ చేసేవారు. అసలు మీరు చెప్పడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? మీరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా ఇతర 10 మంది ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి ఎందుకు రారు? వచ్చినప్పుడు నిజంగా తప్పుంటే ఆ తప్పు అక్కడ చెప్పినప్పుడు రాష్ట్రం అంతా గమనిస్తారు. అంటే మీరు చెప్పేది తప్పు కాబట్టే రోడ్లను తిరిగి మళ్ళీ ప్రజల్ని 2019లో మోసం చేసినట్టే చేద్దామని ఒక తప్పుడు ఆలోచనతో మరి ఒక పక్కనే రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతా ఉంది. దానికి ఉదాహరణ మన వైజాగ్ సబ్మిట్ చూస్తే 10 లక్షల కోట్లు మరి పెట్టుబడులు కూడా మనకి ఒక అంగీకారం కూడా రావడం జరిగింది. అంటే ఎంత చూసి డెవలప్మెంట్ ఇలాగ అవుతా ఉంటే ఒక పక్కన అమరావతిలో మరి నిర్మాణం పరుగులు పెడతా ఉంది, ఒక పక్కనేమో పోలవరం అవుతా ఉంటాయి. ఇవన్నీ చేస్తుంటే చూసి ఏదో చేయాలి. ముఖ్యంగా సంవత్సరాలు అయిపోయింది, పదవి పోయి ఈవేళ ఒక్కరోజు కూడా బయటకు రాలేకపోయాం అని ఒక వంక పెట్టుకుని మీ కార్యకర్తలే చెప్తా ఉన్నారు, ఏమీ లేదండి ప్రజలు మొహం చెప్తారు కదా, ఇది ఏదో చెప్తే వాళ్ళకేం తెలియదు కదా ఈ సబ్జెక్టు, వీళ్ళు ఏదైతే అంటే పట్టుకుంటారు అని చెప్తూ ఉంటే వీళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. ఇంకేదంటే మరి ఇన్నాచి మేము దానికి ఎవరిని ఇవ్వచ్చు అంటే మీరు అందరూ తెలిసేది. పీపీపీ మోడల్ అంటే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ అలాంటి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు అమల్లో ఉంది మెడికల్ కాలేజీ సంబంధం. ఇప్పుడు ఏదైతే మరి వీళ్ళు చెప్తా ఉన్నారో ఇవన్నీ కూడా పూర్తిగా అబద్ధం. ఎందుకు కారణం ఏంటంటే దానికి ఇది మనకి ఒక్కో కాలేజీకి దానికి మొత్తం 1750 సీట్లు ఈ పీపీపీ మోడల్ వల్ల పెరుగుతాయి పేద విద్యార్థులకి. మరి ఆ రకంగా మన గవర్నమెంటే కట్టాలంటే మీ అందరూ చూస్తా ఉన్నారు, అప్పులు తడగ చేసుకోవడైనా 50,000 కోట్లు ప్రత్యేకించి ఆ అప్పులకి వడ్డీ కడతంగితే మన బడ్జెట్ పోతా ఉంది. మరి ఈయన ఏమంటాడు, ఈయన 2 లక్షల కోట్లు బడ్జెట్ ఉంది కదా, ఎందుకు మీరు కేటాయించకూడదని చెప్పి అంటా ఉన్నారు. కానీ ఇక్కడ మీరు అసలు మీరు మొదలు పెట్టారు ఓకే, 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క మెడికల్ కాలేజీకి ఒక్క రూపాయినా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టారా అని అడుగుతున్నాను. దీనికి సమాధానం చెప్పాలి మీ వైఎస్ఆర్ నాయకులు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోటే తూచుకు మంత్రాల కింద జరిపి మీరు కొన్ని కాలేజీలు 4-5 మీరు పూర్తి చేశారు. ఇప్పుడు అవి ఇవాళ రన్నింగ్ లో పెట్టారు తప్ప పక్క ఆపి చేయలేదు ఎక్కడ పోయి గవర్నమెంట్. ఇంతే కాకుండా మనకి ఈ యొక్క 33 సంవత్సరాలకి ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్లేదు. 2 సంవత్సరాల్లో వీళ్ళందరూ బిల్డింగ్లు కట్టి కండిషన్ మీదే ఇవన్నీ మనం చేస్తున్నారు తప్ప వేరే కాదు. మీకు ఏమీ కూడా లేక ఏదో సంతకాలు అని చెప్పి చూడటానికి మీ కార్యకర్తలు, మీ నాయకులు మీరందరూ కూడా పెట్టడానికి మీరు దీన్ని ఎత్తుకున్నారు తప్ప ఇది దీని వల్ల ప్రజలకంతా లాభమే తప్ప మెడికల్ కాలేజీలో చదువుదాం చేసుకున్నటువంటి కాబోయే డాక్టర్లందరికీ కూడా లాభం తప్ప 1% కూడా నష్టం లేదని, ఆ నష్టం వస్తే ఏ రకంగా వస్తుందో మీరు పూర్తి గణాంకాలతో ప్రెస్ కి రిలీజ్ చేయండి.